నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రులు పొంగూరు నారాయణ గారు స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో HN9 టీవీ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సార్, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, అదే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, క్యాలెండర్ లాంచ్ చేయడం ఎలా అనిపిస్తుంది? HN9 టీవీ ఛానల్కి ఈరోజు క్యాలెండర్ని యాక్చువల్గా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మీడియా అనేది అతి ముఖ్యమైనది. ప్రజల యొక్క సమస్యలు ఏదున్నా ఈరోజు మీడియా ద్వారా ప్రజాప్రతినిధులకు తెలియజేయటం, ప్రజాప్రతినిధులు వారి యొక్క సభలలో, అది మున్సిపాలిటీ అయితే మున్సిపల్ సభ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, లేదా రాష్ట్రం అయితే శాసనసభ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, దాంట్లో ప్రజల సమస్యలను ఏదైతే మీడియా ద్వారా తెలియజేస్తున్నారో వాటిని డిస్కస్ చేసి ప్రజలకు సరైన పాలసీలు చేయటం వల్ల, వాటిని అధికారులు అవి ఇంప్లిమెంటేట్ చేయడం వల్ల ప్రజలకు సుపరిపాలన జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా రాష్ట్రం వెనకబడినా వారికి ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మరొకసారి HN9 ఛానల్ యొక్క అధిపతికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి నా యొక్క ముక్కోటి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. HN9 టీవీ ప్రేక్షకులందరికీ కూడాను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం 2026 మీ జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని, ఆయురారోగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.